అన్న నమస్తే, ఏం చేస్తుంటారు అన్న? వ్యవసాయం అండి. వ్యవసాయం. ఒక వ్యవసాయం అంటున్నారు. మొక్కజొన్నకి కానీ లేదంటే అపరాలకు కానీ మద్దతు ధర ప్రకటించకుండా కూటమి ప్రభుత్వం రైతులను మోసం చేస్తుంది అంటూ రీసెంట్ గానే ధర్నాలు చేస్తున్నారు మరి వైసీపీ నాయకులు. నిజమే అంటారు అది? రైతు భరోసాల్లో బుకింగ్ చేసుకుంటే సరుకు మొత్తం కొంటున్నారు, స్పాట్లో డబ్బులు కూడా ఇస్తున్నారు. తీసుకున్న రైతులకు తెలిసింది కానీ ఫేక్ మీడియాలు చేసే వాళ్ళు వీళ్ళు ఎవరు నమ్మట్లేదు. తీసుకున్న రైతుకు తెలుసు, బుకింగ్ చేసుకుంటే అమ్మటే కొంటున్నారు, డబ్బులు కూడా ఇస్తున్నారు. ముఖ్యంగా చూస్తే కనుక అసలుకి రైతులను పట్టించుకోకుండా రైతులకు వెన్నుపోటు పొడిచాడు చంద్రబాబు నాయుడు అనేది ఎక్కువ ప్రచారం చేస్తున్నారు. మరి దాన్ని ఎలా చూడాలంటారు? పోలవరం ఏమో 5 ఏళ్ల నుంచి ఎవరు ఆపింది జనాలకు తెలుసు. అబద్ధాలు ప్రచారాలు చేస్తే ఇలా జనం ఫ్యాక్ట్ చూస్తున్నారు కదా. ఇంకొక 2-3 నెలల్లో కాలువకు నీళ్లు కూడా వదులుతున్నాడు. ఫ్యాక్ట్ కనపడుతుంది కదా. నేను చెప్పినా ఇంకొకరు చెప్పినా పని జరుగుతుంది కదా, జనాలు చూస్తున్నారు కదా. 4 అబద్ధాలు ఎన్నాలని నెట్టుకురాగలుగుతారు చెప్పండి? వాస్తవం చూడాలా, అంతే. వాస్తవాలు చూడాలని మీరు అంటున్నారు, నేను చెప్పే వాస్తవాలు అని వాళ్ళు అంటున్నారు. ఇందులో ఏది కరెక్ట్ అనుకోవాలి? ఒకవైపు చూస్తే చంద్రబాబు నాయుడు గారేమో అన్ని ఆదుకుంటున్నాం అన్నారు, వాళ్ళేం చూస్తే ఏం ఆదుకోవట్లేదు, రైతులను కాదు అసలు సంక్షేమ పథకాలు ఇవ్వకుండా అందరినీ ముంచేస్తున్నాడు చంద్రబాబు నాయుడు అనే మాట అయితే అంటున్నారు కదా. సంక్షేమ పథకాలు ఇవ్వకపోతే ఒక పిల్లగాడికి ఇచ్చింది ఇంట్లో ఎంతమందికి ఉంటే అంతమందికి ఇస్తున్నారు కదా. మరి ఇయట్లేదని ఎవడు అంటారు చెప్పు? అన్నీ ఇస్తున్నాడు. 1000 రూపాయలు పెంచి సంవత్సరానికి 200 పెంచిన, ఏకదమ్మున 1000 రూపాయలు పెంచినది ఇలేదని ఎలా అంటారు? ఇస్తున్నారుగా పెన్షన్లో 1000 రూపాయలు పెంచి. వాస్తవం కాదండి, వాస్తవేగా, అంతే. మరి వాస్తవే చెప్పుకుందాం. సరే, ఇక్కడ ఇంకో విషయానికి వస్తే కనుక గత వారం రోజుల నుంచి రాష్ట్రంలో ఒక పానిక్ పరిస్థితి, అంటే ఒక భయంకరమైన పరిస్థితి ఎదుర్కొంటున్నారు ప్రజలు. డీజిల్ కొరత సృష్టించి దాంట్లో ఒక రకంగా కోట్లు కొల్లగొట్టాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చూస్తున్నారనే మాట అయితే ప్రచారం చేస్తున్నారు వైసీపీ నాయకులు. దాన్ని ఎలా చూడాలంటారు? మీడియా బాగా చూపించింది. ఆడ యుద్ధాల వల్ల, క్రైసిస్ వల్ల ఆయిల్ రావట్లేదు. ఉన్న దాంట్లో బెస్ట్గానే వస్తున్నాయి ఆయిల్. ఆయిల్ ఏం టైట్ ఏం లేదు. మాకైతే బాగానే అందుతుంది. ఎక్కడ ఏదో 1-2 రోజులే కానీ, అదేదో బెంగాల్ ఎలక్షన్ అయిపోయంలోనే లీటర్కి 50 రూపాయలు పెంచుతారని బంకులోళ్ళు ఏదో ఆపం తప్పితే ఇవాళ మామూలుగానే పోతున్నారు. వాళ్ళు మామూలుగానే ఉన్నారు. అంటే అదే బంకులోళ్ళు ఒక 100 లీటర్లు ఉందనుకో, 20 రూపాయలు పెరిగితే వాళ్ళు లాభం వస్తుంది అని వాళ్ళు ఆపుకుంటున్నారు. కానీ ఇవాళ మామూలుగానే పెడుతున్నారు, పెంచట్లేదని కేంద్ర గవర్నమెంట్ స్టేట్మెంట్ ఇంగ్లోనే వాళ్ళు మామూలుగానే పోసేస్తున్నారు. ఏంటంటారు మరి? అసలు ఇంత రాష్ట్రంలో అల్లకల్లోలమైన పరిస్థితి ఉంటే చంద్రబాబు నాయుడు గారు వీటిని ఏం పట్టించుకోకుండా ఆయన ఆ కార్యక్రమాలు ఏదో ఆయన చేసుకుంటున్నారు. అటు గూగుల్ అంటున్నారు, గూగుల్ ఏం మేము తెచ్చామని వాళ్ళు చెబుతున్నారు. అసలు ఏంటంటారు ఇదంతా? అసలు ఎవరు తెచ్చారో జనానికి తెలుసండి. చెప్పుకోవచ్చు, దాని ఏముంది. నేను ఈ రోడ్డు అయిపోయినా నేనే వేసాను చెబుతా, జనం నమ్మాలిగా. ఫ్యాక్ట్ ఎవడికి వాళ్ళు తెలిసిద్ది, అంతే. నువ్వు చేసిన పథకాలు నువ్వు చేశారు, ఆయన చేసిన జనాలే తెలుసు. నేను జపంలోనే అది నిజమైద్ది అనుకుంటే ఎవరు చేసినవి వాళ్ళకే జనాలకు తెలుసు కండి. వాస్తవాలు తెలుసు కదా జనాలకి. మీరేం వాస్తవాలు తెలుసు జనాలకు అంటున్నారు. కాబట్టి నిన్న కొంతమంది వైసీపీ నాయకులు అయితే చాలా కాన్ఫిడెంట్ గా చెబుతున్నారు, చంద్రబాబు నాయుడు గారి దోపిడీ కోసం మాత్రమే ఈ డీజిల్ స్కామ్ అనేది చేశారు. దీంట్లో 150 కోట్లు అనేది ఆయన ఆర్జించడానికి ప్రయత్నించారనే మాట అయితే చెప్తున్నారు కదా. మరి ఎన్ని కోట్లు ఉండి ఏం చేసుకుంటాడంటే? ఆయనకుంది ఒక పిల్లగాడు, ఆయనకుంది ఒక మనవడు. ఎన్ని కోట్లు ఏం చేసుకుంటాడు? అవన్నీ జనాలకి తెలుసు. ఇవన్నీ ఉత్తమ మాటలు. అది ఏమంటే బీజేపీ వెంకయ్యనాయుడు ఒక డైలాగ్ వదిలాడు ఎలక్షన్ ముందల. సేమ్ జనాలు బూతులు తిట్టే వాళ్ళని పోలింగ్ బూతులు పోయి ఓడు నొక్కండి అన్నాడు, ఫినిష్ అని. జనాలు అదే టాపిక్. ఆంధ్రదేశంలో చాలా తెలివి కళ్ళు. వీళ్ళు చంద్రబాబు నాయుడు చెప్పినా జగన్ చెప్పినా నమ్మటానికి ఆంధ్రప్రదేశ్ జనాలు పిచ్చోళ్ళు ఏం కాదు, వాస్తవంగా గ్రహిస్తారు, అంతే. ఇప్పుడు అంబటి రాంబాబు గారు కూడా అంటున్నారు కదండి, అన్యాయంగా అరెస్ట్ చేశారని చెప్పి. ఈ మధ్యకాలంలో దీక్ష కూడా చేశారు. ఆయన అయితే చెబుతున్నారు కదా, ఈసారి మేము వస్తే అట్టుకట్టున్నర పెడతామని చెప్పి ఆ రోజు వైసీపీ నాయకులు కూడా బెదిరించిన పరిస్థితి చూసాం కదా. మరి అదే మార్చుకోవాలండి, అదే మార్చుకోవాలి. 151 నుంచి 11కి వచ్చారు. నేను ఇది తప్పు చేశాను, నెక్స్ట్ ఇది బాగా చేస్తానని చెప్పాలి. కానీ నేను వస్తే వాడిని కొడతా ఈయన కొడతానంటే అది ఎలా కరెక్ట్ చేసుకోవాలి. పార్టీ ఉన్నాగా ఇదిగో నేను ఇది తప్పు చేశాను, ఇది కరెక్ట్ చేసుకోవాలని ట్రై చేయాలి. కానీ నేను వస్తే కొడతానంటే ఎవడేస్తాడు చెప్పండి?
వాళ్ళు చెబుతున్నారు జిల్లా చూడడం కిల్లా చూడడం ఎక్కడ ఎదురు తిరిగి చూస్తామనే మాట అయితే చెప్తున్నారు కదా. ఆఖరికి ఇక్కడ ఉన్న ఎంపీ కూడా తరిమి కొట్టే పరిస్థితి ఉంటుంది ఎంపీని కూడా అనే మాట అంటున్నారు కదండి. మరి ఇస్మింటి బీహార్ యూపీలో ఏమన్నా చదివితే ఆడ కూడా ఇప్పుడు అన్ని సెట్ చేసుకుంటూ వస్తున్నారు. ఇవన్నీ ఏముందిలేండి, ఏదో వాడు కోసం చెప్పుకోవటానికి తప్పితే ఏముండదు అవన్నీ పిచ్చి మాట. అదే జగన్మోహన్ రెడ్డి గారే చెప్తున్నారు కదా, సినిమా మామూలుగా ఉండదు, ఒక రకమైన సినిమా చూపిస్తామని అందరికి. సినిమా రేట్లు కూడా తగ్గినాయండి, సినిమా రేట్లు కూడా తగ్గినాయిగా. థియేటర్లో ఏసీ చల్లంగా ఉంటుంది, బాగానే చూస్తున్నారు. సినిమా థియేటర్ లోకి వెళ్ళి చూస్తున్నారు కాదండి, మేము అధికారంలోకి వస్తే ఒక్కొక్కరికి సినిమా చూపిస్తామని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. నేను అదే అంటున్నాండి, మల్టీప్లెక్స్ లో ఏసీ బాగుంది, బాగానే చూస్తున్నాం సినిమాలు. ఎన్ని చూడలేదు ఇవన్నీ, ఏదో చెప్పుకుంటారులేండి, తప్పే ఉంది. ఏం సార్ అంత తేలిగ్గా తీసేసారు, ఆయన చాలా సీరియస్ గా వార్నింగ్ ఇస్తుంటే. ఏం చేస్తామండి, మనం తప్పు చేయలేదు, మన జోలి సినిమా మనకి ఏం చూపిస్తాడు. నువ్వు మంచి చేస్తే నువ్వే గెలుస్తావు. మీ నాన్న బాగా చేశాడు, నువ్వు కూడా అంతే చేస్తావని అధికారం ఇచ్చాడు, బాగా చేయి, ఏముంది తప్పే ఉంది. ఒకసారి కాబట్టి ఇంకొకసారి గెలుస్తారు కదా, మంచి చేస్తే గెలుస్తారు కదా ఎవరైనా, అంతేగండి. ఫైనల్ రైట్ అదేగా. ఇక్కడ ఇంకో విషయం కూడా వస్తే కనుక జగన్మోహన్ రెడ్డి గారు 2027 చివరి నుంచి ప్రజల్లోకి వస్తాను, దాదాపు సంవత్సరాల పాటు ప్రజల్లోనే ఉంటాను నేను అనే మాట అయితే అంటున్నారు కదా. ఉంటే మంచిదే కండి, ప్రజల్లో ఉండి వాళ్ళు అన్నీ తెలుసుకొని వాళ్ళకి మంచి పనులు చేస్తే నువ్వు గెలవటానికి ఆస్కారం ఉంది కదా. ఏముంది, ప్రజలు నిన్ను నమ్మి వేస్తారు కాబట్టి వేస్తారు, అంతేకండి. ప్రజల్లో ఉండి వాళ్ళ కష్టసుఖాలు తెలుసుకో, నీకు ఓట్లు ఎందుకు వేస్తారుగా, అంతే వేస్తారు. పాదయాత్ర చేస్తాను, పాదయాత్రలో మా కార్యకర్తలందరూ చంద్రబాబు నాయుడు గారికి చుక్కలు చూపిస్తారు ఇక అంటున్నారు కదా. చుక్కలు ఎందుకండి, మంచి పని చెయ్యి, రోడ్డు బాగోపోతే రోడ్డు అయ్యి, జనానికి నీకేం అవసరం అది చెయ్యి, ఓట్లు వేస్తారు. కానీ చుక్కలు చూపిస్తే చుక్కలాడు పైన ఆడో ఉంటే అందరూ చూస్తారుగా, ఏముంటాయి ఆడ. నువ్వు రోడ్డు బాగోపోతే రోడ్లు అయ్యి, కాలువ బాగోపోతే కాలువ రిపేర్ చేయి, కుటుంబం పేదవాళ్ళ కుటుంబంతో ఒక ఇల్లు కట్టి నీకు ఓట్లు వేస్తారు. కానీ వాళ్ళకి సొక్కలు చూపితే దడిసి ఓటు ఎవడో వేయడండి, అది ఎప్పుడైనా వాస్తవం. అది ఎవడో దడవడో దడిచే అవకాశం లేదంటారు, అసలు సమస్య లేదు. ఏం చేస్తారండి, ఇప్పుడు నేను న్యూట్రల్గా ఉంటా, లోనకు పోయి నొక్కుతా, నువ్వు నన్ను ఏం చేస్తావు చెప్పు. ఎవడైనా అంతే, నేను బయటకు ఓపెన్గా చెబుతున్నా. మిడిల్ వర్షన్ ఏం చేస్తారు, నువ్వు దడిపించా సర్లే అన్నా అంటాడు, నువ్వు కొడతావంటే దడుపుతాడు, సర్లే అన్నా నీకే ఎత్తాలే అంటాడు. లోన పోయి వాడి పని వాడు చేస్తాడు, అంతేగాని మన జరిగింది కూడా అంతేగా, మన కూడా జరిగింది అంతే. ఎవడో నాయకుడు బెదిరిస్తాను ఇంకోటి బెదిరిన ఓట్లు లేరండి, వాడ ఫిక్స్ అయ్యి ఉండదు. అది లోన పోయి బీజేపీ ఎంకనాడు కరెక్ట్గానే చెప్పాడు, ఏందో కర్రొద్దు ఏం వద్దురా, మేలకొండ పోయి నొక్కండి అన్నాడు, నొక్కారు, పని జరిగిపోయింది అంతే. ఆ నొక్కుల్లోనే తేడా ఉంది, మొత్తం ఈవీఎంలే చూసుకుంటున్నాయి అంటున్నారు. ఇప్పటికీ అదే వాదన మీద ఉన్నారు వాళ్ళు. ఈ తప్పులేండి, వాళ్ళు 151 వచ్చినప్పుడు ఈవీఎంలనే ఎట్ట ఎవరు, వాస్తవం ప్రజల్లో మంచి పనులు చేయి, వాళ్ళే వేస్తారు ఓట్లు, అంతేగాని. అంటే 2029 జగన్మోహన్ రెడ్డికి అధికారం కష్టం అంటారు. నేను ఎందుకు అంటాను, ఎదగాలి, ఆయన మంచి పనులు చేస్తే గెలవచ్చు. ఎవరు చూశారు, బెదిరింపు ఎవడ దడవడారు, పిచ్చి, అసలు సమస్య లేదు. థ్యాంక్ యూ.